వాళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని నీ మాటల మీద నమ్మకం ఏంటి? స్వామీజీ, ఇందాక నేను వాళ్ళ బస్తీ వైపుగా వెళ్తున్నాను. అప్పుడు నేను చాటుగా వాళ్ళ మాటలు విన్నాను. వీడిని లాక్కొట్టు. స్వామి, ఆజ్ఞని పాటించు. చెప్తాం. నువ్వు పెద్ద జాతి వాడి వయ్యుండి కూడా చిన్న జాతి వాళ్ల మాటల్ని రహస్యంగా వినివచ్చావా? ఇదే మీలోని బలహీనత. ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మన ఈ వర్ణ వ్యవస్థలో నీ జాతి ఏమిటి, ఇతర జాతుల ముందర దాని స్థాయి ఏమిటి? నువ్వు నీ స్థాయిని మర్చిపోయావు. అందుకనే వారు వాళ్ల స్థాయిని పెంచుకునే దుస్సాహసం చేశారు. నన్ను క్షమించండి స్వామి. ఇప్పుడు వాళ్ళు వేరే చోట్ల నుంచి నీటిని తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎక్కడ నీరు లభ్యమవుతుందో అక్కడి నుంచి నీరు తెచ్చుకోకుండా వాళ్ళని ఆపాల్సి ఉంటుంది. మన గ్రామంలో చిన్న చెరువులు ఏవైతే ఉన్నాయో మన పెద్ద జాతి వాళ్ళు వెళ్ళేవి తప్ప మిగతా చెరువులో చెత్త పడేయండి, పెంట పోగులు పోయండి. చుట్టుపక్కల గ్రామాల్లోని పెద్ద జాతి వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళు వాళ్ళ గ్రామంలోని చిన్న జాతి వాళ్ళకిలా చెప్పమని. సతారా నుంచి వచ్చే చిన్న జాతి వాళ్ళందరికీ సహాయం చేయొద్దని. ఒకవేళ సాయం చేస్తే వాళ్ళ బావుల్లో చెరువుల్లో జంతువుల్ని చంపిపడేయండి అని. ప్రశాంతంగా ఉండాలంటే సతారాకు చెందిన చిన్న జాతి వాళ్ళకి సహాయం చేయకూడదని. పూర్తి శక్తిని ప్రయోగించండి, నరకం చూపించండి వాళ్ళకి. శపథం చేసి వెళ్ళాడు కదా పిల్లాడు, ఈ సతారా గ్రామం నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లరని. మొత్తం వెళతారు. చరిత్రే సాక్ష్యం. ఇంతకుముందు గ్రామాలనే నేను ఖాళీ చేయించాను. ఇది కూడా ఖాళీ అయిపోతుంది. అలాగే స్వామి. నేనేం చెప్తున్నానంటే, చీమలు, ఈ చీమల జీవితకాలం ఇంత తక్కువగా ఎందుకుంటుంది? ఎవరు పడితే వాళ్ళు వీటిని నలిపేసి చంపేస్తారు. తెలీదు స్వామి. ఆలోచించు, ఆలోచించు. నీకెప్పుడు జవాబు దొరికితే అప్పుడు నాకు చెప్పు. మీ ఆజ్ఞ స్వామి. ఆలోచన చేస్తే ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇంకా ఉన్నాయా? లేవు బాబాయ్, మొత్తం నీళ్ళు ఇవే. ఎవరింట్లో ఎన్నెన్ని నీళ్లున్నాయో అవన్నీ ఒకచోటుకే చేరుద్దాం. ఇప్పుడు మన అందరం కలిసి సామూహికంగా వంటలు చేసుకుందాం. దానివల్ల నీటి వాడకం తగ్గుతుంది. పెద్ద జాతి వాళ్ళు ఉత్పన్నం చేసిన ఈ సమస్యని మన అందరం కలిసికట్టుగా ఉండి ఎదుర్కొందాం. అప్పుడు వాళ్లతో పోరాడటానికి చేతి దొరుకుతుంది. మనందరం ఇబ్బందులు పడి డీలా పడిపోతామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనందరం కలిసి కీర్తనలు పాడుకుందాం. రామ్జీ మనకి కబీర్ పద్యాలు వినిపిస్తాడు. అప్పుడు ఆ సాగుతోనైనా మనందరం కలిసికట్టుగా ఉంటాము, కలిసి జీవిస్తాం. బాగా చెప్పావు బాబాయ్ నువ్వు. మనం అందరం అలాగే చేద్దాం.
కానీ అంతకంటే ముందు మనం అందరం కలిసి వాళ్ళు మన వీధుల్లో ఏదైతే చెత్త వేశారో దాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీరందరూ మీ చేతులు మూతులకి జాగ్రత్తగా బట్ట చుట్టుకోండి. ఇప్పుడిప్పుడే మహమ్మారి తగ్గిపోయింది, అయినా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అంటే వాళ్ళు ఇక్కడ చెత్తా చెదారం పడేస్తూ ఉంటారు, ఇక మనం ఆ చెత్తనంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలా? అసలు ఈ పంచేయటం నాకేమాత్రం ఇష్టం లేదు. పురంజన్, అరే పురంజన్, నా మాట విను. పురంజన్, అరే, నువ్వు ఇంత కోపంగా ఎందుకున్నావు? మా అందరికీ కోపం వస్తుంది, కానీ మన కోపాన్ని కూడా సరైన పద్ధతిలో వాడుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ వాడుకోకూడదో అలాంటి వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. అరే నేను చెప్పేది సేటు గారు, ఒక మాట చెప్పండి. చీమల్ని ఎందుకు తొక్కి చంపేస్తారు? ఎందుకంటే బలహీనంగా ఉంటాయి, అందుకే తొక్కి చంపేస్తాం. కాదు సేటు గారు, కాదు. జవాబు మరీ ఇంత సులభంగా ఉంటే స్వామివారు నన్నెందుకు అడుగుతారు ఈ ప్రశ్న? కాదు. కానీ సేటు గారు, జవాబు ఏమై ఉంటుంది? ఆలోచించాల్సి ఉంటుంది. పురంజన్ ఆగు, వెళ్ళారా? ఇలారా? సర్లే వదిలే. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అదే మీ కులం, మీ సామాజిక వర్గం వాళ్ళు పాడుతున్నారు, ఆడుతున్నారు, నువ్వెందుకు ఆడటం లేదు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పాపం కాలు విరిగిందిగా, ఇంకెలా ఆడతాడు కదా. ఏ ఆగ, ఎక్కడికి వెళ్తున్నావురా? నీకు తెలీదా? ఈ ఊరి మొత్తం అన్ని దారుల్లోనూ నిషేధం విధించాం. నీకు చదవడం రాదా? నువ్వు స్వామి ఆజ్ఞని తప్పకుండా పాటించి తీరాలి. ఖచ్చితంగా. నేను మీ ఆజ్ఞల్ని పాటించను. మీ బోర్డులతో నాకు పని లేదు, మీ స్వామీజీతో అస్సలు పని లేదు. నేను ఇదే దారిలో నడుస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారో నేను చూస్తాను. వీడు స్వామి గురించి అలా అన్నాడేంటి? వీడికి బాగా బలిసింది. మీరు ఉండండి సరి కాదు, వీడు పని చెప్తాను. నీకు ఎంత పొగర్రా, ఉండు నీ పని చెప్తాం. కొట్టుకోండి. నువ్వు మా జాతి వాడిని అంటుకుంటావురా?
నేను నిన్ను వదిలిపెట్టను రా, నీ అంతు చూస్తాను. రేయ్! ఈ రోజు రేయ్ నన్నే నువ్వు ముట్టుకుంటావురా? రేయ్ నిన్ను మా జాతి వాళ్ళ మీదకే చెయ్యెత్తుతారు, నిన్ను చంపేస్తాను. రేయ్ ఈరోజు రేయ్! నువ్వు ఆపుతావురా నన్ను? ఈ దారగుండా వెళ్లకుండా నన్ను ఆపుతావా? ఇదిగో నిన్ను అంటుకున్నాను రా, నువ్వు ఇప్పుడు అపవిత్రం అయిపోయావు. ఇప్పుడు ఆపరా. అలికిడికి నెలపల వందనము మనసు కరిగింది తలుపు తీయనా ప్రభు. ఈ పూల రాగాల పులకింత గాలి సంగతులు రాగాల పులకింత గమనాలు బాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు. ఈ దారగుండా వెళ్లకుండా నన్ను ఆపుతావా? ఈ దారేమన్నా నీ బాబుదా? నువ్వు ఆపుతావురా నన్ను? నీ అబ్బ సొత్తురా ఇది. కొట్టువాడిని ఇక్కడ అయిపోయావురా ఇవాళ, అయిపోయావు. ఈరోజు నీ ఎంత చూస్తాను. వదలండి సెట్ గారు, వదలండి. వీడు అంత చూస్తాను. అయిపోయాడు. చాలు మంగే చాలు, చచ్చేదాకా గుర్తుంచుకుంటాడు. నిన్ను చంపి పారేస్తాడు. మీరు సరిగ్గా చెప్పారు స్వామి. మనం వాళ్ళ బతుకుల్ని నరకం చేయాలనుకున్నాం, కానీ వాళ్ళు భజనలు కీర్తనలు పాడుకుంటున్నారు. అది ప్రతి వ్యక్తికి తెలిసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో. నిజం చెప్పాలంటే వాళ్ళందరినీ ప్రశంసించి తీరాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రేపటి ఉదయం వాళ్లకు కష్టకాలమని. అయినా కూడా ఈరోజు గడుస్తున్న రాత్రిని వాళ్ళు అందంగా ఆనందదాయకంగా మార్చుకుంటున్నారు. కానీ స్వామి, వాళ్ళు అలా ఆనందంగా ఉంటే చూసి మనం అందరం ఎలా తట్టుకోగలం? మీరే చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఏమీ చేతగాని వాళ్ళైతే చూస్తూ ఉండాల్సిందే. చూస్తూ ఉండటంలో కూడా మనకు ఆనందం ఉంటుంది.
నశించిపోతున్న వస్తువుని చూడటంలో కూడా ఎంతో ఆనందం ఉంటుంది. వీలైతే ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. ఒకవేళ వద్దనుకుంటే వెళ్ళండి, వెంటనే వెళ్ళి వాళ్ళ బస్తీని తగలబెట్టండి. అప్పుడు ఆ మంటల్ని ఆర్పి ఆర్పి వాళ్ళు నిల్వ చేసి పెట్టుకున్న నీళ్లన్నీ ఆవిరైపోతాయి. ఆ మంటలతో పాటు వాళ్ళ నమ్మకం కూడా కాలిపోతుంది. అదే వాళ్ళకి ఐకమత్యంతో భజనలు చేసుకునే ధైర్యాన్నిచ్చింది. ఏ ఆశని వాళ్ళు నీటి పాత్రల్లో నింపుకొని అందరూ ఈరోజు రాత్రి ఐకమత్యంగా ఒక చోట కూర్చుని రేపటి గురించి ఆలోచిస్తున్నారు. చీమలు విడివిడిగా తిరిగేటప్పుడు అప్పుడు వాటిలో ఒకదాన్ని పట్టుకుని వేళ్లతో నలిపేసి చంపేయటం సులభమవుతుంది. ఎప్పుడైతే అవి సమూహంగా తిరుగుతాయో అప్పుడు నలిపిన వాడిని ఇంకొన్ని చీమలు కుట్టే ప్రమాదం ఉంది. సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! తీసుకోండి, పదండి. నీతోటి మానవుల